హస్తకళాకారుల అభివృద్ధికి కూటమి సర్కార్ కృషి చేస్తుందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని అధికారులను బొజ్జల ఆదేశించారు. రేపు టీడీపీ ఆఫీసులో జాతీయ హస్తకళాకారుల దినోత్సవం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. 36 మంది కళాకారులకు నూతన పరికరాలు అందిస్తున్నట్లుగా వెల్లడించారు. శ్రీకాళహస్తిలో కలంకారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు. వాడి ఇచ్చావా దీని మీద ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఒక దాడిలో పడ్డది. పోలీస్ వ్యవస్థ అనేది ప్రాపర్ గా పోయినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం మాట్లాడడం కూడా కొద్దిగా మార్పు ఉంది. అట్నే గ్రీవెన్స్ కూడా మనం ఇప్పుడు ఏం చేసామంటే 15 days లిమిట్ టైం పెట్టి ఈ రకంగా ఒకటి తయారు చేసాం. ఇక్కడ ఉన్న మీ ఇష్యూ అనేది రాయొచ్చు. దాని తర్వాత పైన ఏ ఊరు, మీ సాధారణ నంబర్, మీ ఫోన్ నెంబర్ రాయాలా. రాసిన తర్వాత కింద స్లిప్ ఉంటుంది. ఈ స్లిప్ చించి మీకు ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఈ 15 days లోపల పని కాకపోతే ఆటోమేటిక్ గా మీకు ఫోన్ కాల్ వస్తుంది. లేకపోతే మీరు నెంబర్ ఇచ్చిన పర్టికులర్ మనిషికి ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ అనే మనిషిని మీరు కాంటాక్ట్ చేయాలి అని చెప్పి కింద ఇస్తాం. ఆ 15 రోజులు పని కాకపోతే వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఎందుకు కాలేదు, ఏంటి కట్ట అనేది నెక్స్ట్ 10 days లోపల కాకపోతే డెఫినెట్ గా ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీద చర్యలు తీసుకోమని చెప్పి కూడా మరి సీఎంఓ నుంచి కూడా చెప్పడం జరిగింది. సో